మెంతన్ తుఫాన్ జిల్లాను వణికిస్తుంది. బుధవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తుండగా రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీటిలో దంచి కొట్టిన వాన రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ధాన్యాన్ని కుప్పపోసిన వారికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. వర్షంతో పాటు ఈదురుగాలులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించాలని రైతులు కోరారు. వారు మాట్లాడుతూ మెంతన్ తుఫాను ప్రభావం జిల్లాపై పడిందని, అంతకు మునుపు వరుసగా తుఫాన్లతో అల్లాడిపోయామని, అన్నదాతలు గోరు చుట్టుపై రోకలి పొట్టులా వర్షం దెబ్బ తీస్తుందని అన్నారు. సుమారు వారానికి పైగా ప్రతిరోజు జడివానతో పొలాలు ఆరక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. అడ్లు బాగా వర్షాల వలన అడ్లు బాగా నష్టం అవుతుంది సార్. దయచేసి మా గవర్నమెంట్ ఆలోచించి కంపల్సరీ మా రైతులు అడ్లు కొనగలరని మరి దయచేసి కోరుకుంటున్నాం సార్. మీరు ఎట్లనే చేసి దయచేసి కొనగలరని చెప్తున్నాను. అడ్లతో బాగా ఇబ్బంది అవుతుంది, నష్టం అవుతుంది. బాగా వానలు అరదలు కుప్ప కింద వస్తున్నాయి. బాగా ఇబ్బంది ఉంది సార్ వర్షాలతో. మాది 5 ట్రిప్పులు సార్, 5 లోడ్లు, 5 డబుల్ లోడ్ అడ్లు సార్. దయచేసి కంపల్సరీ కొనగలరని. ఎప్పుడు తీసుకొచ్చిపోతారు ఇక్కడ? 5 రోజులు అయ్యాయి సార్. రేపు 5 నుంచి 6 రోజులు అవుతుంది. నిన్న కురిసిన వర్షానికి వరి ధాన్యము నేల కొరిగింది. ఇది పోషడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. మా రైతులము చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యే టైం ఉంది, అయిపోయింది. ఈ నేల కొరిగిన నేలంటే ట్రాక్ మిషన్ కావాలి, దీనికి మళ్ళీ ఎండాలి. దీంతో బాగా ఇబ్బంది అవుతుంది. మాకు ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నిన్నటి రోజు ఈ తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి జగిత్యాల చలిగల్ మార్కెట్లో భారీ వర్షాలు కురిసినాయి. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి అడ్లని దడిచిపోయినాయి. ఎందుకంటే మాకు ఇప్పుడు ఎన్ని తాటిపత్రలు ఇచ్చినా కానీ, మేము తాటిపత్ర గవర్నమెంట్ ఇచ్చినా కానీ మేము ఇక్కడ కిందికెళ్ళి వాటర్స్ వచ్చి మొత్తం భారీ వర్షం కాబట్టి నిన్నటి నుంచి కొట్టింది కాబట్టి మొత్తం తడిసిపోయినాయి. దీని తక్షణమే గవర్నమెంట్ రైతులను మమ్మల్ని ఆదుకొని తేమ శాతం ఎక్కువ ఉన్నా కానీ కొనుగోలు చేసి ఈ బయలు మిల్లుకు తరలించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎందుకంటే కోసినవి ఇట్ట తడిచిపోయినాయి, కొయ్యని పొలాలు మొత్తం అడ్డం పడి నష్టపోతున్నాం. ఆ కోసడానికి ఎట్లా కోసుడు ఏం చేసుడు అనేది బాగా ఇబ్బంది. 6 నెలలు కష్టపడి మేము 6 నెలలు కష్టపడి ఇప్పుడు మాకు చేతికి వచ్చే సమయానికి మొత్తం నీటి పాలైపోయింది. గవర్నమెంట్ తక్షణమే మమ్మల్ని ఆదుకోవాలని